హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దోసకాయ, వంకాయ, టమాటా కలిపి పచ్చడిని పక్కా కొలతలతో టేస్టీగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ చట్నీ అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇడ్లీ, మినపట్లు ఇలా ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ టు సాయిస్ కిచెన్ అండ్ డైరీ నీడ్స్. ముందుగా పావు కేజీ దోసకాయను పీల్ తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 వంకాయలను శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. 2 టమాటాలను శుభ్రంగా కడిగి చీలికలుగా చేసి పెట్టుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయను పీల్ తీసి శుభ్రంగా కడిగి 4 చీలికలుగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి సగానికి విరిచి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. పచ్చిమిర్చి ఇలా వైట్ డాట్స్ వచ్చే వరకు వేయించి వీటిని బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించాలి. ఇందులో చిన్న ఉసిరికాయ సైజు చింతపండును కూడా వేసి కలుపుకొని మగ్గనివ్వాలి. చింతపండు అనేది మరి ఎక్కువ వేసుకోకూడదండి. టమాటా, దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూను జీలకర్రను వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కల్లు ఉప్పును కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మిక్సీ మూత పెట్టి గ్రైండ్ చేయాలి. ఇలాగ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మిశ్రమంలో చల్లార్చిన వంకాయ, టమాటా మిశ్రమాన్ని వేసి దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలలో సగం వేసుకోవాలి. మిగతా సగం ముక్కలుగా కలుపుకుంటే తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ మూత పెట్టి బరకగా గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సీ పెట్టిన దోసకాయ పచ్చడిని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టి దీనిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి. దీనిలో 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించాలి. పప్పులు కలర్ మారినట్టుగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. 4-5 రెమ్మల కరివేపాకును తుంచి వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసి కలుపుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న మిగిలిన సగం దోసకాయ ముక్కలను వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసి కలుపుకోవాలి. దీనిని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ, వంకాయ, టమాటా పచ్చడి రెడీ. తాలింపు పెట్టుకునేటప్పుడు ఆయిల్కి బదులుగా గీని కూడా వేసుకోవచ్చండి. పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.